నేను నిన్ను నిర్మించి తిని నిన్ను మరిచిపోజాలను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. సాక్షాత్తు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నిర్మించాను, నీకు నిర్మాణమును కలుగు చేసిన వాడును కనుక నిన్ను మరిచిపోజాలను. చాలాసార్లు మనం అనుకుంటాము, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోడేమో, నా ప్రార్థన దేవుడు వినటం లేదేమో, నేను అసలు దేవునికి గుర్తున్నానంటారా? నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? నాలాంటి వ్యక్తిని దేవుని మనస్సులో స్థానం ఉంటుందా అని కొన్నిసార్లు కొందరు మనుషులు మాట్లాడడం, వాళ్ళ కించపరుచుకోవడం, దేవునికి దూరంగా తొలగిపోవడం, దేవుడు నా తండ్రి, నన్ను నిర్మించిన వాడు, నేను ప్రార్థించటానికి అర్హుడైన వాడు, నా కన్న తండ్రి అని స్వీకరించలేని స్థితిలో ఎంతోమంది మన కన్నులకు కనబడతా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవే స్థితిలో ఉన్నావు? దేవుడు నన్ను నిర్మించాడు, ఆయన నన్ను ఎన్నటికీ మరిచిపోవటానికి అవకాశమే లేదు. మరిచిపోజాలని దేవుని చేతిలో నేనున్నాను, ఆయన నాకున్నాడు అనే ధైర్యము నీకుందా? నీకుంటే ఎప్పుడు కూడా శ్రమలో నీవు కృంగిపోవు, ఇబ్బందిలో నీవు దేవునికి దూరంగా పారిపోవు, సమస్య వచ్చిందని దేవుని దూషించవు, వ్యాధిలో ఉండి బాధలో ఉండి దేవుని అనుమానించి సందేహించే కార్యాలు ఏవి కూడా నీవు చేయవు, మాట్లాడలేవు. ఆయన మనలను నిర్మాణము చేసి ఉన్నాడు. మన పిల్లలను కన్నాము, మర్చిపోతామా? ఒకవేళ మనమైనా మర్చిపోతామేమో, మన కన్న తండ్రి మనల్ని మర్చిపోడు. ఇది సత్యం. దీనిని విశ్వసించగలిగితే ఏ పరిస్థితిలోనైనా నీవు ధైర్యంగా ముందుకు అడుగులు వేయగలవు. అది ఎలాంటి పరిస్థితి అయినా బెదరక, కృంగిపోక, సందేహింపక దేవుని వైపు చూడగలం. అటి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రము నాన్న. మమ్ములను మరిచిపోజాలని దేవునిగా మీరు మాకున్నారయ్యా. కొన్ని సందర్భాల్లో మనుషులు మరిచిపోయినా, మేము మా పిల్లలను మరిచిపోయిన పరిస్థితులు ఉన్నా, మనుషులుగా మా స్వభావం మీకు లేదని, దైవ స్వభావము కలిగి కన్న తండ్రిగా పెద్ద హృదయముతో మమ్మలను క్షమిస్తూ, ప్రేమిస్తూ, ఆదరిస్తూ, దీర్ఘశాంతము చూపిస్తున్నారని గ్రహించినట్లుగా ప్రతి హృదయము తెరవబడునుగాక, ప్రతి నేత్రము వెలిగించబడునుగాక, ప్రతి ఒక్కరూ ఒప్పుకొందురుగాక. నాన్న, మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. కన్న తండ్రి, ఇంత గొప్ప దేవునికి మమ్ములను పిల్లలుగా చేసుకున్నారయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలమయ్యా? మా జీవితకాలం అంతయు మీ కృతజ్ఞులముగా బ్రతుకుతాము తండ్రి. అట్టి కృపలో మమ్ములను నిలుపుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేయి విడిచిపెట్టబడడానికి వీల్లేదయ్యా. నీ పిల్లలు, మిమ్ములను ఆశ్రయించిన నీ పిల్లలు అయ్యా, వారి సందేహాల మధ్యలో కొట్టుమిట్టలాడడానికి వీల్లేదు, బలహీనులుగా దిగజారిపోవడానికి వీల్లేదయ్యా. అన్ని పరిస్థితులలో ధైర్యముతో కొనసాగాలయ్యా. అట్టి కృపలో మమ్ములను నిలుపుమని వేడుకుంటున్నాము. బలహీనులుగా, రోగులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి. మీ చేతులే కదయ్యా మమ్ములను నిర్మించింది, మీ చేతులే కదయ్యా మాకు రూపునిచ్చింది. మీరు మరిచిపోజాలని దేవుడవని, మా అవయవాలను కలుగు చేసిన దేవుడవు నీవని విశ్వసించున్నట్లుగా కృపదయ చేయండి. స్వస్థపరచు యెహోవాని నేనేనని సెలవిచ్చిన దేవుడవయ్యా. నీ పిల్లలను బాగు చేయండి. మీ స్తోత్రాలు. కుటుంబాలలో అశాంతిని, అసమాధానాన్ని తొలగించండి నాన్న. మీ కృప చూపండి ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. బిడ్డలకు నెమ్మదిని కలుగు చేయండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటములో విజయము చూచుదురుగాక. వారు వెళ్ళు మార్గాలు నా తండ్రి సరళము చేయబడునుగాక. మెట్టగా ఉన్న స్థలములు సరళము చేయబడునుగాక. ఆటంకములన్నీ తొలగిపోవునుగాక. నీ పిల్లల పక్షమున మీరు నిలబడినాయన మీ గొప్ప కార్యములను జరిగించి మీ ఘననామానికి సాక్షులుగా నిలవబెట్టుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేను నిన్ను మరిచిపోజాలనని వాగ్దానము చేసిన దేవుడు, ఆయన ఎప్పుడూ మరిచిపోడు. ఆయన మాటను మనము మరిచిపోవద్దు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.